సాధారణంగా అమ్మాయిలు 14-15 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అవుతారు. అంటే ప్యూబర్టీని ఈట్ చేస్తారు. కానీ ఈ కాలంలో చాలా చిన్న వయసులోనే ఇలా చెప్పడానికి నాకే బాధగా ఉంది. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల అమ్మాయిలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న అమ్మాయిల్లో కూడా ఈ మెచ్యూరిటీ అంటే ఏంటో తెలియని వయసులో వాళ్ళు ఈ అడల్ట్ ఫేస్ లోకి ఎంటర్ అవుతున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు తాగే మిల్క్, తినే ఫుడ్, ఎస్పెషల్లీ మీట్ ప్రొడక్ట్స్ కారణమవుతున్నాయి. అసలు చిన్న పిల్లలలో ఈ ఎర్లీ ప్యూబరిటీ ఎందుకు జరుగుతుంది? ఈ ఎర్లీ ప్యూబరిటీ కారణంగా అమ్మాయిల లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? వాళ్ళు ఎమోషనల్ గా, ఫిజికల్ గా ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసే అవకాశం ఉంది? ఈ విషయాలని ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ అండ్ చైల్డ్ పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలని మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ముందుగా మనం ప్యూబరిటీ అంటే ఏంటి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా ప్యూబరిటీ మొదటగా ఇనిషియేట్ అయ్యేది వాళ్ళ బ్రెయిన్ లో. మన బ్రెయిన్ లో ఉండే హైపోథాలమస్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటిలైజింగ్ హార్మోన్ ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ రిలీజ్ అయిన హార్మోన్ మన రక్తంలో కలిసి మేల్ అండ్ ఫిమేల్ ప్రైవేట్ పార్ట్స్ ని డెవలప్ అయ్యేలా చేస్తుంది. అంటే ఈ హార్మోన్ అబ్బాయిలో టెస్టికల్స్, అమ్మాయిలో ఓవరీస్ ని డెవలప్ చేసే ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఈ సమయంలోనే మన బాడీలో సెక్సువల్ మెచ్యూరిటీ మొదలవుతుంది. ఈ సెక్సువల్ మెచ్యూరిటీ అనేది అమ్మాయిలలో 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య, అబ్బాయిలలో 14 నుంచి 16 సంవత్సరాల మధ్య జరగడం అనేది కామన్. కానీ దీనికంటే ఎర్లీగా పిల్లలలో ప్యూబరిటీని హీట్ చేయడాన్ని ప్రికాషన్ ప్యూబరిటీ లేదా ఎర్లీ ప్యూబరిటీ అంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎర్లీ ప్యూబరిటీ కేసులు అనేది వేగంగా పెరుగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్టివ్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా చేసిన ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే సిటీస్ లో ఉండే దాదాపు 80% అమ్మాయిలు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. ఇలా ఎర్లీ ఏజ్ లోనే మెచ్యూర్ అవ్వడం అనేది అటు చిన్నపిల్లలకి ఇటు పెద్దవాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. అందులో ఒక 7 సంవత్సరాల అమ్మాయి మెచ్యూర్ అయింది. మీ అందరికీ తెలుసు, అమ్మాయిలు మెచ్యూర్ అయితే మహిళల ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం, అలానే వాళ్ళ బాడీస్ లో కూడా మార్పులు మొదలవుతాయి. ఇలాంటి మార్పులు ఒక చిన్న పాపలో రావడంతో ఆ పాప భయపడిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అని తన తల్లిని అడిగితే తన తల్లి తన బిడ్డకి ఈ విషయాన్ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే అంత చిన్న పాపకి ఈ విషయం అంత త్వరగా అర్థం కూడా కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే చిన్నపిల్లల బ్రెయిన్ ఇలాంటివి అర్థం చేసుకునే లోపే వాళ్ళ బాడీ మెచ్యూర్ అయిపోతుంది. అందుకే ఇది పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి పెద్ద సమస్యగా మారింది. అయితే పిల్లలలో ఇలా ఎర్లీ ప్యూబరిటీ రావడానికి కొన్ని మేజర్ కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1, మనం ప్రతిరోజు తాగే పాలు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి పిల్లల పాలు తాగితే త్వరగా మెచ్యూర్ ఎందుకు అవుతారు అని. పాలును మన పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి తాగుతూ వస్తున్నారు. వాళ్ళకి రాని ప్రాబ్లమ్స్ మనకెందుకు వస్తాయి అని. ఈ కాలంలో డైరీ పెట్టుకొని పాలుని ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. సాధారణంగా ఒక ఆవు రోజుకి 2-3 లీటర్ల పాలు ఇవ్వడమే గొప్ప. కానీ ఈ కాలపు ఆవులు 2-3 లీటర్లు కాదు, 20 లీటర్ల పాలు కూడా ఇస్తున్నాయి. ఈ డైరీస్ రన్ చేసే వాళ్ళు వాళ్ళ ఆవులు ఎక్కువగా మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ని వాళ్ళ ఆవులకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఆక్సిటోసిన్ అనేది ఆవులకి మంచిది కాదు, వాటి పాలను తాగే మనకు కూడా మంచిది కాదు. కానీ ఎక్కువ పాలను ప్రొడ్యూస్ చేయడానికి డైరీ రన్ చేసే వాళ్ళు దీన్ని ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ని బ్యాన్ చేసింది. కానీ కొంతమంది ఈ హార్మోన్ ని వాళ్ళ గేదెలకి, వాళ్ళ ఆవులకి ఇల్లీగల్ గా ఇస్తున్నారు. ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఆవులకి ఇచ్చినప్పుడు ఆ పాలు ద్వారా ఆ కెమికల్ మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది మన శరీరంలో చాలా మార్పులు చేయగలదు. ఇది ప్రధానంగా మన బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది, అలానే మన బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ ని పిల్లలు ఎక్కువగా తీసుకుంటారో ఇది వాళ్ళ బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేసి సెక్సువల్ గ్రోత్ ని ట్రిగర్ చేసే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ ఆక్సిటోసిన్ ఉన్న పాలు తాగిన పిల్లలు చాలా త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. ఇలా అవ్వడం పిల్లల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదు. రీజన్ నెంబర్ 2, కాస్మాటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ప్రెజెంట్ మన లైఫ్ స్టైల్లో అనేక కెమికల్స్ అనేది ఒక భాగం అయిపోయాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వందలాది కెమికల్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ప్రధానమైనవి కాస్మాటిక్స్. అమెరికాలో ఒక రీసెర్చ్ జరిగింది. అందులో తెలిసింది ఏంటంటే ప్రతి 5గురిలో 2 అమ్మాయిలు, అది కూడా 6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా మేకప్స్ ని, పర్ఫ్యూమ్స్ ని, బాడీ స్ప్రే ని యూజ్ చేస్తారంట. సేమ్ ఏజ్ ఉన్న 45% కంటే ఎక్కువ మంది అమ్మాయిలు లిప్స్టిక్స్ ని వాడతారు. మన ఇండియాలో కూడా సేమ్ ఇలాంటి ట్రెండే కనిపిస్తుంది. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే చిన్న ఏజ్ లో పిల్లలు కాస్మాటిక్స్ ప్రొడక్ట్స్ ని వాడితే వాళ్ళలో ఎర్లీ ప్యూబరిటీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. యూనివర్సిటీ ఆఫ్ మిసోరీలో ఒక రీసెర్చ్ జరిగింది. వాళ్ళు కనుక్కున్నది ఏమిటంటే ఈ కాస్మాటిక్స్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ ఉంటుంది.
అండ్ దీన్ని మన బాడీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బిస్ఫినల్ ఏ ని సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఈస్ట్రోజన్ గా ఉపయోగిస్తారు. అందుకే ఈ కెమికల్ కాంపౌండ్ కి అమ్మాయిల బాడీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే వాళ్ళలో ఎర్లీగా ప్యూబరిటీ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మహిళలు ఇలాంటి కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం మహిళలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా మేకప్స్ ని కానీ కాస్మోటిక్స్ ని కానీ వాడినా వాటిలో ఉండే డ్రై ఎథల్ థాలెట్ అండ్ ట్రైక్లోజన్ లాంటి కెమికల్స్ వాళ్ళ బాడీలో అబ్జర్వ్ అయ్యి బ్లడ్ ద్వారా గర్భంలో ఉన్న బేబీకి చేరుతుంది. ఇలా బేబీ శరీరంలో ఎంటర్ అయిన ఈ కెమికల్స్ ఆమెలో ఎర్లీ ప్యూబరిటీ వచ్చేలా చేస్తాయి. అందుకే ప్రెగ్నెంట్ టైంలో మహిళలు ఈ కాస్మాటిక్స్ ప్రొడక్ట్స్ అండ్ మేకప్స్ కి చాలా దూరంగా అండ్ కేర్ఫుల్ గా ఉండాలి. మూడో కారణం ఏంటంటే డైట్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్. అమెరికాలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ దాదాపు 5,500 మంది 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలపై ఒక రీసెర్చ్ చేసింది. అందులో తెలిసింది ఏంటంటే ఏ అమ్మాయిలు అయితే ఎక్కువగా ఇలాంటి షుగర్ డ్రింక్స్ తాగుతారో వాళ్ళలో ఫస్ట్ పీరియడ్ అనేది కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతుందనే విషయం కూడా సైంటిస్టులు ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయారు. దీనిపై ఇంకా ఫర్దర్ గా స్టడీస్ జరుగుతున్నాయి. మనం తినే మీట్ కూడా పిల్లల్లో ఎర్లీ ప్యూబరిటీ రావడానికి కారణం అవుతుంది. అలా ఎందుకంటే మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఆవులు మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి వాటికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారు అని. అలానే మాంసాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి కోళ్ళకి, గొర్రెలకి, మేకలకి కొన్ని గ్రోత్ హార్మోన్స్ ని ఇంజెక్షన్ చేసి వాళ్ళ శరీరాన్ని వేగంగా పెంచేలా చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మన ఏరియాస్ లో ఉండే కోళ్లు 3-4 నెలలైనా సరే 1 కేజీ బరువు కూడా రీచ్ కావు. కానీ ఈ పౌల్ట్రీ కోళ్లు మాత్రం కేవలం 40-50 రోజుల్లోనే 2 నుంచి 3 కేజీల బరువు పెరుగుతాయి. ఇది ఎలా పాసిబుల్? ఈ మీట్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఫార్మ్స్ లో ఉండే జంతువులకి గ్రోత్ అనే హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ఆ జంతువుల శరీరం వేగంగా పెరుగుతుంది. మీకు టైం ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ కి వెళ్లి ఒకసారి చూడండి. అక్కడ ఉన్న బర్డ్స్ వాటి సొంత బరువును మొయ్యలేక వాటి కాళ్ళు విరిగిపోయి ఉంటాయి. మనుషులు కాకుండా వేరే జీవులు తమ సొంత శరీర బరువును మొయ్యలేకపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? అలా జరిగింది అంటే అక్కడ ఏదో ఒక ఆర్టిఫిషియల్ గా జరిగింది అని అర్థం. అయితే ఈ మీట్ లో ఉపయోగించే గ్రోత్ హార్మోన్ ఆ జీవుల శరీరం వేగంగా పెరిగేలా చేస్తుంది. అండ్ ఆ మాంసాన్ని మనం తినడం వల్ల హార్మోన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఎక్కువగా మీట్ తినే పిల్లలలో, ఎస్పెషల్లీ చికెన్ తినే పిల్లలలో ఎర్లీ ప్యూబరిటీ వస్తుంది. ఈ జంక్ ఫుడ్ కూడా ఎర్లీ ప్యూబరిటీకి మేజర్ కారణం. ఒక రీసెర్చ్ ప్రకారం ఏ అమ్మాయిలు అయితే వారానికి 2 కంటే ఎక్కువ సార్లు బయట జంక్ ఫుడ్ తింటారో వాళ్ళకి ఎర్లీ ప్యూబరిటీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఎర్లీ ప్యూబరిటీ అనే ప్రాబ్లం మన ఇండియాదే కాదు, ఇది వరల్డ్ వైడ్ జరుగుతుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఈ ఎర్లీ ప్యూబరిటీ విషయంలో పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ఎర్లీ ప్యూబరిటీ కేసులు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఎర్లీ ప్యూబరిటీ కేసుల వల్ల పిల్లల మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళలో డిప్రెషన్, యాంగ్జైటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ మొదలవుతాయి. మీరు గమనించే ఉంటారు, ఈ కాలంలో 8-9 సంవత్సరాల పిల్లలు చిన్నగా ఏమీ కనిపించట్లేదు. ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ ఈ కాలంలో 10-11 సంవత్సరాల పిల్లలు చాలా మెచ్యూర్ గా వాళ్ళ బాడీ ఫుల్ గా గ్రో అయ్యి టీనేజ్ పిల్లల్లా కనిపిస్తున్నారు. ఎర్లీ మెచ్యూరిటీ కారణంగా వాళ్ళ బాడీ వేగంగా పెరుగుతుంది. దాంతో సమస్యలు కూడా ఉన్నాయి. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ ఎర్లీ ప్యూబరిటీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కి దారి తీసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎర్లీ ప్యూబరిటీ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రెండింటికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా పిల్లలలో ఎర్లీ ప్యూబరిటీతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఎర్లీ ప్యూబరిటీ అనేది అమ్మాయిల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ విలేజెస్ లో సరైన శానిటైజర్స్ ఉండవు. అక్కడ స్కూల్స్ లో సరైన శానిటైజ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. కాబట్టి ఎర్లీ ప్యూబరిటీ వచ్చిన కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలని స్కూల్ కు వెళ్లకుండా పర్మనెంట్ గా ఆపేస్తున్నారు. మన దేశంలో దాదాపు 30% మంది గర్ల్స్ ఈ కారణంగానే స్కూల్స్ కు వెళ్లకుండా మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీ పిల్లలకి రాకుండా ఉండాలి అంటే మీరు మీ పిల్లల డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రోత్ హార్మోన్స్ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ని, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్, టెస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ ఉండే ఆహార పదార్థాలని కొంచెం దూరంగా ఉంచండి. ఉదాహరణకి డైట్ సప్లిమెంట్స్, ఎన్నో రోజులుగా ప్యాక్ చేయబడిన ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని ప్రిఫర్ చేయండి. అండ్ పిల్లల ఫిజికల్ యాక్టివిటీస్ ని పెంచండి. వాళ్ళని డిఫరెంట్ గేమ్స్ లో, స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీ పిల్లలని కాస్మాటిక్స్, మేకప్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉంచండి. అండ్ మీ పిల్లలు మేకప్ యూజ్ చేస్తున్నా లిమిట్ లో యూజ్ చేసేలా చూడండి. వినకపోతే వాటి వల్ల కలిగే నష్టాల గురించి పూర్తిగా వివరించండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మోడర్నైజ్ అవుతున్నాము అని చెప్పి మన సాంప్రదాయాన్ని, మన అలవాట్లని వదిలేసి వెస్టర్న్ స్టైల్స్ ని గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఒక రీసెర్చ్ ప్రకారం మన ఇండియాలో అమెరికన్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ వేగంగా పెరుగుతుంది. ఇది మన దేశ ప్రజలకు, మన శరీరాలకు అంత మంచిది కాదు. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు KFC ని, మెక్డొనాల్డ్స్
ని డోమినోస్ ని ట్రై చేసే ఉంటారు. వాటిని ట్రై చేసి తినడం తప్పు కాదు, కానీ దాన్ని తరచుగా తినకూడదు. అలా చేస్తే మీరే మీ హెల్త్ ని డబ్బులు ఇచ్చి మరీ నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. మొత్తంగా ఈ కాలంలో చిన్నపిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ రావడానికి ఇవి ప్రధానమైన కారణాలు. ఈ విషయం అందరికీ తెలిసేలా, ఎస్పెషల్లీ పేరెంట్స్ కి అవేర్నెస్ వచ్చేలా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ కేవలం 500 మాత్రమే. చాలా ఈజీ, సింపుల్ గా చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది.